జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మా బాబుని నేను ఆడపిల్లలాగా రెడీ చేద్దాం అనుకుంటున్నా. నేను కన్సీవ్ అయినప్పుడు ఈ లంగా జాకెట్ ని మా ఫ్రెండ్ పంపించింది, ఆడపిల్ల పుడితే వేయమని చెప్పి. ఒకవేళ బాబు పుట్టినా కూడా డ్రెస్ వేయొచ్చు అని చెప్పుండే, అందుకే దాచిపెట్టిన. దగ్గర దగ్గర 2 years అవుతుంది. లంగా జాకెట్ కి ఈ రోజు ముహూర్తం వచ్చింది. రివర్స్ కి జుట్టు కూడా పెరిగింది, అందుకని లంగా జాకెట్ వేసి 2 పిలకలు వేద్దామని అనుకున్నా. అందులోని శ్రీరామనవమి కాబట్టి ఈ లంగా జాకెట్ పైన టెంపుల్ కి వెళ్దామని అనుకున్నాము. ఇలా అయినా ఆడపిల్ల లేని లోటు తీరిపోతుంది అనుకుంటున్నా. ఇంకా వాళ్ళ డాడీ మల్లెపూలు కూడా తీసుకొచ్చిండు పిలకలేసి పెట్టమని, కానీ వీడు ఉంచుకుంటాడో లేదో డౌట్ నాకు. డ్రెస్ వేయించుకోవడానికి ఒక్క దగ్గర ఉండట్లేదు, కింద పడుతుండు లేస్తుండు, చాలా కష్టం అవుతుంది. ఇంకా పూలు పెడితే ఆ బరువుకి ఉన్న పిలకలు కూడా పీకేస్తాడేమో అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. రివర్స్ ని రెడీ చేస్తుంటే వాళ్ళ అన్న పక్కనే కూర్చొని చూస్తుండు. వాడిని కూడా చిన్నప్పుడు ఇట్లనే రెడీ చేసి ఫోటోలు తీసినాము. దానికి డ్రెస్ అయితే వేసేసిన. హన్షిత్ పక్కనే ఉండి నాకు హెల్ప్ చేస్తుండు. డ్రెస్ వేయంగానే ఆడపిల్లలాగానే అనిపిస్తుండు చూడడానికి. మొత్తం రెడీ చేస్తే ఎంత క్యూట్ ఉంటాడో కదా. మధ్యాహ్నం చాలా లూజ్ ఉంది, అందుకే నేను వెనకాల కాంటా పెడుతున్నా. వీడైతే ఒక్క దగ్గర ఉంటలే, ఒకటే ఉరుకుతుండు. గమనించినట్టయితే కాళ్ళకి చేతులకి మెహందీ కూడా పెట్టిన, కనిపిస్తుందా. డాడీ లోపల టీవీ చూస్తుంటే హన్షిత్ పిలుస్తుండు, డాడీ తమ్ముని చూదురా ఎంత బాగుండో అని చెప్పి. ఇంకా ఆయన దేవర్షిని చూసి వచ్చి పక్కనే కూర్చుండు. అంత క్యూట్ ఉండు అనుకుంటా. నాకన్నా ఎక్కువ ఇష్టము మా హస్బెండ్ కి ఆడపిల్ల ఉండాలని చెప్పి చాలా అనుకున్నాము, కానీ అబ్బాయి వచ్చింది. ఏం చేస్తాము, ఒక్క రోజైనా మా కోరిక అయితే నెరవేరుతుంది. గ్రీన్ కలర్ లంగా జాకెట్ కాబట్టి నా దగ్గర ఉన్న హారాలలో గ్రీన్ కలర్ షార్ట్ హారం అయితే వేస్తున్నా. వాడు చిన్నగా ఉండేసరికి అది లాంగ్ అవుతుంది, నేను కొంచెం పైన సెట్ చేద్దామని చెప్పి కాంటా పెడితే సెట్ అవుతుందేమో అని చూస్తున్నా. ఇంకా మా హస్బెండ్ నేను కూడా రెడీ చేస్తా అని చెప్పి అంటుండు. ఆయనకి 2 గాజులు ఇచ్చిన వేయమని చెప్పి. మస్తు ఖుషి అవుతుండు. చూడండి ఎంత ముద్దు చేస్తుండో గాజులు. వాడు కూడా మంచి కూర్చొని వేపించుకుంటుండు. ఆనే రెడీ అవుతుండు, కానీ ఇవన్నీ ఎంతసేపు ఉంచుతాడో ఏమో అని చెప్పి భయం వేస్తుంది. ఇంటికి పోయే వరకు ఉంచుకుంటాడో లేదో అని డౌట్. ఇంకా నా పట్టీలు తీసి పెడుతున్నా. 2 సార్లు చూడితే వస్తుందా అని చెప్పి చూసిన, వస్తుంది. బాగుంది. గల్లని సౌండ్ వస్తుంటే మస్తు అనిపిస్తది కదా. అని చూడండి ఎంత బాగుందో. కాలుకి వాడు ఒక్క దగ్గర ఉండట్లే అని చెప్పి వాళ్ళ డాడీ మీద కూర్చోబెట్టుకుండు. ఇంకా నేను కాలుకి అయితే పట్టి పెడుతున్నా. ఇంకొకటి రివర్స్ పెద్దగైనాక ఈ వీడియో చూసి ఎంత తిట్టుకుంటాడో నన్ను, మా మమ్మీ నన్ను ఇట్లా చేసిందని చెప్పి. మా హన్షిత్ అట్లనే తిడుతూ ఉంటాడు. ఓకే ఎందుకు మమ్మీ నన్ను అట్లా చేసినావు, మా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తుర్రు అమ్మాయి అని చెప్పి అని. పట్టి ఈజీగానే పెట్టినా గానీ ఈ 2వ పట్టి అస్సలు పడతలేదు. అందులో ఒకటి వీడు ఒక్క దగ్గర ఉంటలేడు. ఆ గల్ గల్ అంటుంటే ఊరికే కాలుని కదిలిస్తుండు. మీకు కనిపిస్తలేదు సైడ్ కు ఉండడం వల్ల. ఇంకా వాళ్ళ డాడీ కాలుని గట్టిగా పట్టుకుండు. నేను ఎట్లనో అట్లా పెడదామని చెప్పి పెడుతున్నా. నా జుట్టు చూడు ఎట్లా వీక్కుతుండో వదలమని చెప్పి. పెట్టంగానే ఊరుకుతుండు, ఇంకా గల్ గల్ అంటుంది అని చెప్పి. డాడీ పట్టుకొని నా మీద కూర్చోబెట్టిండు. ఇప్పుడు ఉంది అసలైన టాస్క్. వాడు పిలికలు వేయించుకోడు అస్సలు. నేనైతే 2 రబ్బర్లు తీసుకొని వాడికే ఇచ్చిన, పట్టుకొని ఆడుకుంటుంటే వేయొచ్చు అని చెప్పి. వాడికి ఆ రబ్బర్లు వద్దంట, బాక్స్ కావాలంట. ఇంకా బాక్స్ తీసిస్తే మెల్లగా పట్టుకొని ఆడుతుండు. ఇంకా వాళ్ళ డాడీ వాడిని ఏదో ఏదో అడుగుతుంటే వాడు అని చెప్తుండు. నేను టకటక జుట్లు వేస్తున్నా. చూడండి పిలిక పెట్టే టైంకే జారుతుండు. అమ్మా నిజంగా ఆడపిల్లలు ఉన్న తల్లులకైతే దండం పెట్టాలి. ఎట్లా రెడీ చేస్తారో పిల్లలని. వీడు ఒక్క కాడు ఉంటలేడు అసలు. ఈ ఒక్క రోజుకే నాకు ఆస్తి వస్తుంది రెడీ చేయడానికి. అబ్బాయికి ఇవన్నీ ఏమి ఉండవు, ఒక షర్ట్ వేసి వదిలేస్తే అయిపోతది. అమ్మాయి అయితే ఇవన్నీ పెట్టాలి. నేనంత కష్టపడలేనని చెప్పి దేవుడు అబ్బాయిని ఇచ్చిండేమో. మీరు ఆడపిల్ల అమ్మాయి అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి, మీ పిల్లలు కూడా ఇట్లానే సతాయిస్తారా లేదా ముద్దుగా జుట్లు వేపించుకుంటారా. మొత్తానికి ఒక పిల్లకి అయితే సక్సెస్ఫుల్ గా వేసేసిన. ఇంకా రెండో వేయకముందే పీకనికి ట్రై చేస్తుండు వాడు. బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చినాం కదా, అందుకే మెల్లగా కూర్చొని దాంట్లో ఉన్నాయన్ని పీకి పక్కన పడేస్తుండు. ఇక్కడ పిలకలు వేయడం అవ్వనే లేదు. ఇంకా హన్షిత్ అంటుండు, మమ్మీ పూలు తీసుకొచ్చి ఇయ్యాలా తమ్ముడికి అని చెప్పి. పిన్నులు అయితే పెడుతున్నా. వాడు పూలు పెట్టుకోకపోయినా ఈ పిన్నులు బాగుంటాయి చూడడానికి అని చెప్పి బేబీ క్లిప్స్ పెడుతున్నా. ఈ లోపు హన్షిత్ పూలు తీసుకొచ్చి ఇచ్చిండు. నాకు భయం వేస్తుంది, ఆ పూలు పెడితే బరువుకి ఆ ఉన్న పిలకలు కూడా వీకేసాడేమో అని చెప్పి. అయినా గానీ పెట్టనీకైతే ట్రై చేసిన, వాడు పెట్టుకుంటలేడు, తీసి పడేస్తా ఉన్నాడు. పెడుతుంటే తీస్తుండు. ఫ్లేవర్స్ ని ఇలా రెడీ చేయడం కోసం మేము నిన్న నైట్ షాపింగ్ చేసినాము. గాజులు, ఒత్తుడు కమ్మలు అయితే తీసుకున్నాము. ఇలాంటివి మంచిగా పెట్టించుకుంటాడు. నేను బేబీ క్రీమ్ అయితే
అయితే కొంచెం పెడుతున్నా, ఫొటోస్ లో మంచిగా కనిపిస్తాడని చెప్పి. చేతిలో ఉన్న స్పంజ్ అయితే లాగుతుండు, వాడే పెట్టుకుంటా అని చెప్పి నేను ఇవ్వలేదు, మళ్ళీ ఖరాబ్ చేస్తాడని. బేబీ క్రీమ్ అప్లై చేయక ముందే కొంచెం మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసిన వాడికి. దీని వల్ల స్కిన్ ఖరాబ్ కాదు, ఇంకా సన్ ఎఫెక్ట్ కూడా ఏం పడదు, టెంపుల్ కి వచ్చినా ఏం కాదు. మీకు ఇద్దరు బాబులు ఉంటే మీరు కూడా ఒక బాబుని అమ్మాయిలాగా రెడీ చేసిరా? కామెంట్ లో చెప్పండి. బ్యాంగిల్స్ అయితే కరెక్ట్ మ్యాచ్ అయినాయి కదా డ్రెస్ కి. డ్రెస్ పైన మగ్గం వర్క్ వచ్చింది, చాలా హెవీగా ఉంది. కట్ కూడా చాలా నీట్ గా ఉంది. దానికి ఇంకా 2 పట్టీలు పెట్టున్నాయి, చాలా లాంగ్ కూడా వస్తది తీసేస్తే. స్పంజ్ కావాలని చెప్పి ఒకటే వదులుతుండు, ఇంకా వాళ్ళ డాడీ చేతులను పట్టుకుండు. దానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీనికి ఒక టిక్లీ పెట్టి కుంకుమ పెడితే వీడి లుక్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం క్లియర్ గా పెడితే లాగ్ అవుతుంది అని చెప్పి క్లియర్ గా పెడతలేను. ఇప్పటికే చాలా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు. రెడీ అయ్యి అన్న దగ్గర కురికి అన్నతో ఆడుతుండు. చూడండి ఎంత క్యూట్ ఉండో కదా. అన్న అనుకుంటే లేపుతుండు. కరీంనగర్ చౌడీ దగ్గర ఉన్న రామాలయంకి అయితే వచ్చినాము. చూడండి మా చిన్నడు ఎంత క్యూట్ ఉండో కదా. అబ్బాయి అని చెప్తే ఎవ్వరు నమ్మరు. రామాలయంలో రాముల వారి విగ్రహాలు చాలా పెద్దగా నిండుగా కనిపిస్తాయి. ఈ రోజు శ్రీరామనవమి కదా, అందుకే పూల తోరణాలతో ఎంత చక్కగా అలంకరించిరో టెంపుల్స్ అన్ని. స్టార్టింగ్ లోనే వీరభద్రుడు కనిపిస్తాడు. రాములవారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు ఉదయమే తూర్పు ఋగ్వేదం అని హోమం అయితే చేసిర్రు. హోమంలో ఉన్న బూడిదని విభూదిలా ధరిస్తే ఏ చీడపీడలైతే మన దారికి రావని చెప్పి నమ్ముతుంటారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకు పెట్టడం చాలా మంచిది, దిష్టికి ఇట్లా ఏం దాకదు. ఈ రోజు మన హిందువులందరికీ అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి చూడండి టెంపుల్ జనాలతో నిండుగా కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చూడు శ్రీరామ నామమే వినిపిస్తుంది. టెంపుల్ లో మనసుకైతే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా వైబ్రేట్ గా ఉంది. ప్రతి దగ్గర పూలతో తోరణాలతో చాలా అందంగా అలంకరించారు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. టెంపుల్ కి వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో చూసినా చాలా పుణ్యం అయితే వస్తుంది పక్క. మనం ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే ఎలుక వాహనాన్ని దర్శించుకొని విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసుకుంటాము. విఘ్నేశ్వరుడు కూడా ఎంత నిండుగా కనిపిస్తుందో, చాలా బాగున్నాడు చూడడానికి. వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలుస్తలేదు కానీ నిజంగా చూడాలి, అసలు ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ కండి. ఇంకా మనం రాములవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ రాములవారిని చూస్తుంటే నాకు భద్రాద్రి రాముని చూసినట్టే అనిపిస్తుంది. పట్టు వస్త్రాలు పూలతో ఎంత నిండుగా కనిపిస్తున్నాడో దేవుడైతే, అసలు కదలాలనిపిస్తలే అక్కడ నుండి. మీరు కూడా సరూర్ నగర్ లో ఉన్న రామాలయానికి వెళ్ళుంటే చెప్పండి కామెంట్ లో. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే పక్కా విజిట్ చేయండి, ఎంత అద్భుతంగా ఉంటదో. చూస్తున్నది చండీ మాతని, ఎంత నిండుగా కనిపిస్తున్నారో కదా. గుడి నిండా వాళ్ళే ఉన్నారు, అందుకే ఇంత ఫేమస్ ఏమో ఈ టెంపుల్. హన్షిత్ అయితే గంట కొట్టడానికి ట్రై చేస్తుండు, వాడికి అందుతలే అసలే. కోసం అమ్మవారిని కొంచెం జూమ్ చేసి చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. అన్ని దేవుల దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. శ్రీరామనవమి రోజు హనుమాన్ దర్శనం లేకపోతే ఎట్లా. ఇదిగోండి మన హనుమాన్ని దర్శనం చేసుకొని జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. కోసం శ్రీరామ దర్శనం మళ్ళొక్కసారి చూడండి. నాకైతే సేమ్ భద్రాద్రి రాముని చూసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటికి రాగానే ఆపోజిట్ లోనే శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. వడపప్పు పానకం తీసుకొని కళ్యాణం చూడడానికైతే రెడీ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.